నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. శ్రీహరి మంగళంపల్లి వారి పోస్ట్కు సంబంధించిన ఒక ఆర్టికల్ని ఈరోజు వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. చైనా అంతరంగ ఛాయాశకలం, కాంగ్రెస్ దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా ఈ ఉత్పత్తి జరుగుతోంది. ఎవరు ఆ ఉత్పత్తి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ప్రపంచాన్ని అస్థిరపరిచి ముఖ్యంగా భారత్ను నాశనం చేసే కుట్రలో భాగస్వామ్యమయ్యే ద్రోహులను తయారు చేసే ఫ్యాక్టరీ ఉత్పత్తి అవుతుంది. ఎక్కడ? దేశం పట్ల విపరీతమైన వ్యతిరేకతను నింపుకున్న మానసిక ప్రవృత్తి కలిగిన ఉత్పత్తి. అఫ్జల్ గురుకి క్షమాభిక్ష కోసం అనుక్షణం తప్పించిన కుటుంబ నేపథ్యం అర్థమై ఉంటుంది కదా. ఎస్, ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి అతిషీకి సంబంధించి ఇది ఒక అసాధారణ చర్య. దేశ రాజధాని ఢిల్లీని చేతుల్లోకి తీసుకున్న విదేశీ శక్తులు సమర్థవంతంగా పన్నిన వ్యూహం. అతిషీని ముఖ్యమంత్రిని చేయడం ఏమంత ఈజీగా చిన్నగా జరగలేదు. నిజంగా తన మనస్సాక్షి నువ్వు చిత్తశుద్ధి గల నాయకుడివి అని నిరూపించుకోమని చెప్తే ఎప్పుడైతే తీహార్ జైలుకి వెళ్ళాడో కేజ్రీవాల్ అప్పుడే తన పదవికి రాజీనామా చేయాలి. కానీ జైలు నుంచి వచ్చిన తరువాత అప్పటికే ఒక పక్క నుంచి దేశం మీద పనిగట్టుకొని ఖలిస్తానీ ఉగ్రవాదులు, ఖలిస్తానీ వేర్పాటువాదులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో అమెరికాలోని పన్ను లాంటి వ్యక్తులు ఈ దేశం మీద కుట్ర చేయడానికి, ఈ దేశం మీద చర్యలు తీసుకోవాలని మాట్లాడుతున్న నేపథ్యంలో విదేశీ శక్తులు భారతదేశాన్ని డైరెక్ట్గా ఎదుర్కోలేక ఒక కుట్రపూరితంగా పన్నిన వ్యూహం. ఈ వ్యూహానికి ఖచ్చితంగా రాహుల్ గాంధీ సపోర్ట్ ఉంటుంది అనే విషయం మనకు తెలుసు. ఎందుకు అనంటే ఈ దేశం గురించి బయట దేశాలకు వెళ్ళి కించపరిచే విధంగా మాట్లాడటంలో రాహుల్ గాంధీకి పోటీ ఎవరు లేదు. ఇలా రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఇండీ కూటమి చాలా పకడ్బందీగా ఆలోచన చేసి దేశ రాజధాని ఢిల్లీని గనక తమ ఆలోచనలకు అనువుగా ఉండే వ్యక్తిని ఉంచితే అడుగులు ముందుకు పడతాయని. మరి అది కేజ్రీవాల్ కూడా ఉన్నాడు కనుక కేజ్రీవాల్నే పెట్టొచ్చు కదా అంటే కేజ్రీవాల్ మీద ఇప్పుడు అనేక మంది కళ్ళు ఉంటాయి. అండ్ నెంబర్ 2 ఏంటంటే కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. రాబోయే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కేల్కతం దుకాన్ బంద్ అవుతుంది. కాబట్టి ప్రజల నుంచి సింపతిని పొందుతూ మళ్ళీ రాబోయే ఎన్నికలలో కూడా ప్రజల ద్వారా ఓట్లు వేయించుకొని అధికారంలోకి రావాలి అనే ఒక సింపతి ఆటను కేజ్రీవాల్ వాడుతుంటే అంతకంటే విషపూరితమైన ఆలోచన ఉన్న అతిషి లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడం విదేశీ కుట్రలో భాగంగానే కనిపిస్తుంది అనేది ఆయన ఉద్దేశం. ఉచితాలు మన దేశాన్ని దెబ్బతీసిన భయానక దృశ్య రూపం ఢిల్లీ. ఇప్పుడు ఆమె ఏవో విద్యా సంస్కరణలు తీసుకొచ్చిందని, జలదీక్షలు చేసిందని వామ పాములు ఊదరగొడుతున్నాయి. అక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే వాటర్ ప్రాబ్లం వస్తే మినిస్టర్గా తను దాన్ని సాల్వ్ చేయడాన్ని వదిలేసి ఆమె దీక్షలో కూసుంది. ఈమె గొప్పదని ఊదరగొట్టే ఈ వామపాముల్ని ఏం చేయాలో మీరే చెప్పండి. ఇక తెలుగు మీడియా ఆ వార్తలతో కంపు కొడుతోంది. ఇక మీడియా గురించి మనం మాట్లాడవసరం లేదు. చాలా వరకు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క మీడియా అనేది అయిపోయింది. వాస్తవాలు ఏ రకంగా మీడియాలో ప్రజల ముందుకు వస్తున్నాయి అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. తెల్లోళ్ళు ఈ ప్రపంచంలో గొప్పోళ్ళు, బ్రిటిషులు సుప్రీమసీ తప్ప ఈ ప్రపంచంలో ఇంకేం లేదు, ప్రపంచాన్ని ఏవో తొక్కాలి అని పుట్టిన విద్యా వ్యవస్థలు ఆక్స్ఫర్డ్, యేల్, ముఖ్యంగా మగ్దాలిన్ కాలేజ్. ఆ తర్వాత మెల్లగా ఈ కాలేజీలు, యూనివర్సిటీలు ఎర్రవోకిజం చేతుల్లోకి వెళ్ళిపోయి ప్రతి దేశంలోనూ ఆ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే నాయకుల్ని తయారు చేయడం పనిగా పెట్టుకున్నాయి. ఉదాహరణకు కేరళలో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ నేతృత్వంలో పాలిస్తానాకు మద్దతుగా ఏం జరిగింది, లేకపోతే యూనివర్సిటీల అడ్డాగా దేశ వ్యతిరేక చర్యలు ఎలా జరుగుతున్నాయనేది మనందరికీ తెలిసిందే. ఇలా కొంతమంది చేతుల్లో యూనివర్సిటీలను పెట్టుకొని ఏం చేస్తున్నారో కనబడుతూనే ఉంది. ఇక తుకుడే ఫ్యాక్టరీల గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. రోడ్స్, స్కాలర్షిప్లతో ఆక్స్ఫర్డ్, యేల్ యూనివర్సిటీల్లో చదువుకున్న వాళ్ళ మనస్థితి దేన్నైనా తుకుడే చేయడమే. సాగరిక ఘోష్, మాంటెక్ సింగ్, అహ్లువాలియా, గిరీష్ కర్నాడ్ ఆ కోవకు చెందిన మహామహులు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. ఇక మగ్దాలిన్ కాలేజ్లోంచే 10 మంది నోబెల్ బహుమతి గ్రహీతలు వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు కథ ఎలా ఉంది అనేది. ఇక ఈ కాలేజీ విద్యార్థులు ప్రభుత్వ విభాగాల్లో సలహాదారులు అయిపోతారు, ఐక్యరాజ్య సమితిలో ప్రసంగాలు చేసేస్తారు. ఇక ప్రకృతి పర్యావరణ సంరక్షకులుగా, విద్యారంగ ఉద్దీపకులుగా సులభంగా హైలైట్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకు జార్జ్ సొరెస్ లాంటి వాళ్ళు వెనక నుంచి తోయడానుకుంటారు కాబట్టి. వివిధ దేశాలలో సెక్రటరీలు, మంత్రులు అయిపోతూ ఉంటారు. అదేంటో అర్థమే కాదు. ఇంత చేస్తే వీళ్ళు చదివేది చరిత్ర, అది మార్క్స్ లాగే బ్రిటిష్ లైబ్రరీలో వండిన చరిత్ర.
అది చదివిన వాళ్ళే వీళ్ళు. మార్క్స్ లెనిన్ ఇద్దరు పేర్లు కలిసి వచ్చేట్లు మర్లేనా అయింది. రాజకీయ అస్తిత్వానికి ముప్పు వస్తుందని అతిషి అని పిలిపించుకుంది. ఇక అతిషి మర్లేనా ఆ కాలేజ్ ప్రొడక్ట్, ఆ యూనివర్సిటీ ప్రొడక్ట్. దేశ రాజకీయాలలో చాలా తెలివిగా ప్లాన్ చేయబడ్డ మూడో వ్యక్తి ఈమె. మొదటి వ్యక్తి ఎవరా అనే డౌటా? సోనియా గాంధీ. ఇక రెండో వ్యక్తి కేజ్రీవాల్. మూడో వ్యక్తి అతిషి. ఇక అతిషి మర్లేనా సింగ్ దేశ రాజధానికి కాబోతున్న ఉచితానుచిత ఉత్పాదన, ఉప ఉత్పత్తులు అల్లకల్లోలం అలజడి, ఇంకా అతిషి గురించి, విదేశీల కుట్ర గురించి, ఇక రాహుల్ అండ్ కో అంటే సోనియాతో సహా వీళ్ళు ఆడుతున్న ఆటల గురించి ఇంకా ఏమన్నా చెప్పాలా? ఇది సరిపోతుందా అనేది ఆయన వాదన. మీరేమంటారు అతిషి మర్లేనా గురించి? దేశ రాజధాని ఢిల్లీలో ప్రకంపనలు సృష్టించడానికి విదేశీ కుట్రలు చేస్తున్న విదేశీ శక్తులు చేస్తున్న కుట్రే అని అంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టండి. ప్రతిరోజు చెప్తున్నాం ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూత అవసరమని, కానీ ఎందుకో తెలియదు చేయూత రావడం అయితే చాలా తక్కువగా ఉంది. మరి మేము కరెక్ట్ వీడియోస్ అందిస్తున్నామా లేదా, మా కంటెంట్ కరెక్ట్గా ఉందా లేదా కూడా అర్థం కావట్లేదు. నిజంగా మా కంటెంట్ కరెక్ట్గా ఉండి దేశహితం కోసం, సమాజ హితం కోసం అడుగులు ముందుకేస్తే ఆర్థికంగా చేయూతనివ్వడానికి చాలామంది ముందుకు వస్తారు అనుకున్నాం. కానీ అడుగులు ముందుకు ఎందుకు పడట్లేదు అనేది కూడా మాకు తెలియట్లేదు. సో నిజంగా మేము సరైన మార్గంలో మన ఛానల్ని తీసుకెళ్తున్నాం అనిపిస్తే మాత్రం ఆర్థికంగా తప్పకుండా చేయూతను అందించండి. మీరు చేసే ప్రతి రూపాయిని అయితే వృధాగా పోనివ్వట్లేదు. ఆఫీస్లో ఎక్విప్మెంట్తో పాటు, ఆఫీస్ రిక్రూట్మెంట్తో పాటు వాస్తవాలను అతి త్వరగా మీ ముందుకు అందించడానికి ఏం చేయాలి అనే ఆలోచనతోనే అడుగులు ముందుకేస్తున్నా. మీ సహకారం చాలా 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 అవసరం. దయచేసి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీదే గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి. అండ్ సబ్స్క్రిప్షన్ కూడా, వీడియోస్ వాచింగ్ బాగుంది కానీ సబ్స్క్రిప్షన్ అనేది పెరగట్లేదు. అది కూడా అర్థం కావట్లేదు ఎందుకు అనేది. నార్మల్గా వీడియోలు చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒక వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా అలాంటి వీడియోలే మన ఛానల్ ద్వారా వస్తాయని నమ్మండి. ఒక్క పనికిరాని వీడియోను కూడా మన ఛానల్లో ఎట్టి పరిస్థితిలో వేయము. వ్యూవర్షిప్ కోసమో, రేటింగ్ కోసమో మాటిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. ఎంత వీలైతే అంత లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత స్ప్రెడ్ అవుతుంది. వీలైనంత మందికి షేర్ చేసి మన ఛానల్ గురించి తెలియజేయండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు కావాలి అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై భారత్.